పేదల ప్రాణాలు కాపాడేందుకు గాంధీ హాస్పిటల్కు పేషెంట్లను తీసుకొచ్చే ఆశా వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం, కూర్చోవడానికి గది, వాష్రూమ్ సౌకర్యం కల్పించడం లేదని ఆశా వర్కర్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ దృష్టికి తీసుకురావడంతో మంగళవారం ఆయన నేరుగా గాంధీ హాస్పిటల్ సందర్శించి సూపరింటెండెంట్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు పేదల కోసం పనిచేసే ఫ్రంట్ లైన్ వారియర్స్ అని, వారికి వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రత్యేక గదిని తక్షణమే ఏర్పాటు చేసి పరిశుభ్రమైన వాష్రూమ్ సౌకర్యం కల్పించాలని, వారు దేవతలతో సమానం, వారిని గౌరవంగా చూడాలని సూపరింటెండెంట్ను స్పష్టంగా ఆదేశించారు. అనంతరం హాస్పిటల్లోని పలు వార్డులను కలిదిరిగి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్కు అవసరమైన మౌలిక వసతులు, పరికరాలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ఏర్పాటు చేయిస్తానని సూపరింటెండెంట్కు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తక్షణ స్పందన పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు. చెప్పాలని ఎవరైనా మీరు అసైన్ చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు తమ వాళ్ళు ఏదైనా చాలా కష్టపడుతుంది, చాలా పని చేస్తుంది. తీసుకుంటే సపోర్ట్ చేస్తే వాళ్ళకు తాగడానికి నీళ్ళు ఇక్కడ కొత్త సిస్టమ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా ఒక మెసేజ్ అలవాళ్ళు టీమ్స్ అయినా ఇవన్నీ తగ్గుతున్నాయి. చక్కగా డివైడ్ చేస్తున్నాం, కొద్దిగా తగ్గించాల్సి ఈ నెక్స్ట్ ఇయర్ ఫేస్ చేయకపోతున్నాం సార్. ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి ఎక్కుతున్నాము, మా మంత్రి గారు అయితే చాలా ఇంట్రెస్టెడ్ పర్సన్. వారు ఇమీడియట్లీ స్పందిస్తారు కదా, వారికి సూటబుల్ సర్వీసెస్ నంబర్ ఇచ్చేస్తాం సార్. మేము వాళ్ళు కాన్స్టెంట్ గా 24 hours డ్యూటీ ఉంటారు సార్. వాళ్ళకి ఎవరి నెంబర్ డ్యూటీ ఆరంభం తీసుకోవచ్చు సార్. ఇప్పుడు మొదటి కన్నా ఇప్పుడు బాగా చూస్తున్న దానికి పేషెంట్స్ కూడా చాలా మంది ఇప్పుడు బయట ఏంటంటే చాలా ఖరీదు అయిపోయింది, బిజినెస్ అయిపోయింది కదా. హాస్పిటల్ బిజినెస్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి భారం అవుతుంది కాబట్టి ఎక్కువ మంది దీనికి డిపెండ్ అయి ఉంటారు. ముందు కన్నా ఇప్పుడు బాగా చూస్తున్నారని ఒక పేరు వచ్చింది కాబట్టి మా సైడ్ నుంచి ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక అతన్ని అసైన్ చేస్తే మా ఊరికి ఎవరు ఫాలో చేసుకుంటారు. మా పేరు అన్ని నేనే మాట్లాడాలంటే కష్టం కదా. మీకు ఏదో ఈ రోజు నేను మాట్లాడితే సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు మెసేజ్ లేట్ చూసుకున్నారు. ఎఫర్డబుల్ కండిషన్ గుడ్ ట్రీట్మెంట్ అనే ఒపీనియన్ ఉన్నారు. ఆశలకి ఒక రూమ్ ఇవ్వాలి అనేది మనం ఇలా ప్రధాన ఎజెండా. వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇవ్వాలి. అంటే మీరు అంటే నాకు తెలిసిన సబ్జెక్టు దీంట్లో డెప్త్ గా పోకున్నా కూడా మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. ఈ మెటర్నిటీ ఏదైతే ఉందో ఎంటైర్లీ డిపెండ్ ఆన్ ఏమండి ఇఫ్ ఐఎమ్ రైట్. వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు పేషెంట్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా వసతులు ఉండాలి. ఈ ఆశా వర్కర్లకు కూడా వసతులు లేకుంటే ఇప్పుడు మీరు వాళ్ళకి నాకు ఇంత ఇంపార్టెంట్ గా నోట్ చేసి వాష్రూమ్, రెస్ట్ రూమ్ అంటే దట్ ఈస్ సీరియస్నెస్ ఉంది. ప్లస్ వాళ్ళ ఐడి కార్డ్ అడుగుతున్నారు మేడం. తీసుకోండి ఐడి కార్డు ఒకటి మేడం. ఆ రెస్ట్ మీద మీరు వెళ్ళాక చెప్తే అలా వాళ్ళకి వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసి దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. నాకు తెలిసి గ్రౌండ్ మీద వర్క్ చేసేది వాళ్ళే ఎక్కువ. నాట్ ఓన్లీ వెటర్నిటీ కాకుండా వేరే యాక్టివిటీస్ కూడా వాళ్ళే ఎక్కువ. అన్ని వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాది, తమది, అందరిది. అంటే మనం చూసుకోకుండా తెలియక చేసేదేమో ఒకసారి దృష్టికి వచ్చింది అందు గురించి మీరు యాక్టివ్గా చేయండి. అందులో కూడా మీరు ఏమైనా ఇంకా వేరే వేరే రిక్వైర్మెంట్ ఉంది అంటే నాకు చెప్తే నేను కూడా అది మాట్లాడి సార్తో మాట్లాడుకుని మీరు సార్ చెప్పలేకుంటున్నా కూడా నాకు చెప్తే అవి కూడా ఏర్పాటు చేస్తాను.